హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఫుడ్. ఈరోజు మనము చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది కేజీన్నర చికెన్ అండి. ఇందులో కొద్దిగా పసుపు, ఇది శుభ్రం కడిగాక ధనియాల పొడి ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి 4 స్పూన్లు, మరియు గరం మసాలా. ఇందులో స్పెషల్ ఏంటంటే గరం మసాలా మీ ఘాటును బట్టి వేసుకొని, నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఫుల్గా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 4 టీ స్పూన్స్ వేసుకోండి. ఇందులో స్పెషల్ ఏంటంటే దీనికి మనము నిమ్మకాయ వేయము అండ్ కారం వేయమండి. టోటల్ పచ్చిమిర్చి పేస్ట్. సో 1/2 కేజీ పెరుగు వేసుకొని ఇలా కలపాలండి. సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోండి. ఇది మా వారు ఏదో సరదాగా ఇలా చూపిస్తున్నారండి. ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు కలిపేది మొత్తం మా వారేనండి. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఇది మొత్తము అంటే కొద్దిగా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటే దానికి కొద్దిగా తక్కువ వేసుకొని, చాలా బాగుంటుంది పీసు ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల. దీన్ని కాసేపు పక్కకు పెట్టండి. ఈలోపు ఈ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. పెద్ద కొత్తిమీర కట్ట, పెద్దది పుదీనా కట్ట, 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొద్దిగా గసాల, చిన్న ముక్క కొబ్బరి, వాటిని రోస్ట్ చేసుకొని ఇవి మొత్తం మెత్తగా పట్టుకొని బ్రౌన్ ఆనియన్, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి. మళ్ళీ ఆయిల్, ఇది రోస్ట్ చేసిన ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. మీకు కావాలంటే వెనిగర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ వేయలేదు. ఇది మొత్తం ఈ విధంగా బాగా కలపండి. టోటల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇది వీడియో సరిగా రాక అట్లా మీకు కనిపిస్తుంది, కానీ టోటల్ గ్రీన్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మొత్తం కలిపి కాసేపు పక్కకు పెట్టి, ఇప్పుడు ఇక్కడ పోపు కోసము మిరియాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి ఇందులో చికెన్ వేసేయండి. చికెన్ వేసేసాక ఇది నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈలోపు ఇది కుక్ అయ్యేలోపు ఇది 15 to 20 మినిట్స్ దీన్ని కుక్ చేయండి. ఈలోపు పక్కన ఎసరుకు వాటర్ పెట్టుకోండి, రైస్కి పెట్టుకొని అందులో ఎసరు వచ్చాక ఈ లోపల మనం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా మసాలాలు వేయండి. సాల్ట్ ఇక్కడ నేను 4 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే వాటర్ వార్చేస్తాం కాబట్టి ఎక్కువ ఏమీ ఉండదు సాల్ట్. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి రైస్లో, అదే వాటర్లో. ఇలాగ ఎసరు వచ్చాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నేను రైస్ వేయడం చూపించలేదు, కానీ రైస్ వేసుకోండి. ఇలాగ 60 to 70% కుక్ అయ్యాక ఇందులో వేసుకోండి. మరి 90% అంటే మనకు మెత్తగా అవుతుంది కాబట్టి వేసుకోండి. ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఎసరు ఉంటుంది కాబట్టి మనకి మొత్తం ఇలాగ వేసుకొని పైన నిమ్మరసం, ఒక నిమ్మకాయ వేసుకోండి. ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని దమ్ముకించండి. మూత పెట్టేసి నెయ్యి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. ఇది కేజీన్నర క్వాంటిటీకి, కేజీన్నర రైస్ తీసుకున్నానండి. రైస్, చికెన్ కూడా కేజీన్నర. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి. దీని మీద వార్చిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి దమ్ము కీయడానికి పెట్టాను. తర్వాత ఒక 10 నిమిషాలు ఇక్కడ దీని మీద దమ్ము కీయండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి, 10 నిమిషాలు సిమ్లో పెట్టండి. సిమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చూడాలి ఎలా పొడి పొడిగా వచ్చిందో, ఎలా కుక్ అయిందో చూడండి. సో స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోండి. సర్వ్ చేసుకోవడమేనండి. పీస్ చాలా బాగుంటుందండి. టోటల్ గ్రీన్ కలర్ ఉంటుందండి. ఇది మీకు కనబడట్లేదు, కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. ఇది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. చూసారా పీస్ ఎంత బాగా ఉడికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.